ఓకే సార్. సింగులర్ నెంబర్ అంటే ఒకటి ఉంటే సింగులర్ నెంబర్ అంటారు, ఒకటి కంటే ఎక్కువ ఉంటే ప్లూరల్ నెంబర్ అంటారు. సాధారణంగా ఒక సింగులర్ నెంబర్ నౌన్ కి ఎస్ చేర్చడం ద్వారా బహువచనం ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బుక్ అనే పదం ఉన్నది, దీనికి ఎస్ చేర్చడం ద్వారా బుక్స్ అవుతుంది. పెన్ అనే పదం ఉన్నది, పెన్ అనే నౌన్ కి ఎస్ చేర్చడం ద్వారా పెన్స్ అవుతుంది. సిహెచ్ ఎక్స్ అండ్ ఓలతో ఎండ్ అయ్యే సింగులర్ నంబర్స్ కి ఈఎస్ కలపడం ద్వారా బహువచనం ఏర్పడుతుంది. చూడండి, క్లాస్, క్లాసెస్, ఇక్కడ ఎస్ ఉన్నది చివర్లో కాబట్టి ఈఎస్ కలిపాము. అదేవిధంగా బ్రష్, బ్రషెస్, స్కెచ్, స్కెచెస్, బాక్స్, బాక్సెస్, పొటాటో, పొటాటోస్. ఎందుకు ఈఎస్ కలిపినాం? ఓతో ఎండ్ అవుతుంది, ఎక్స్ తో ఎండ్ అవుతుంది, సిహెచ్, ఎస్హెచ్, ఎస్, వీటితో ఎండ్ అయ్యే వాటికి ఈఎస్ యాడ్ చేయాలి. టొమాటో, టొమాటోస్. హీరో, చివర్లో ఓ ఉంది, ఈఎస్ యాడ్ చేసాం, హీరోస్. మ్యాంగో, చివర్లో ఓ ఉంది, మ్యాంగోస్. ఓకేనా? మరి ఇక్కడ ఏం రాశారు చూడండి, ఎగ్జామ్షన్స్ ఉన్నాయి కొన్ని. ఫోటో, ఫోటోగ్రాఫ్ అంటాం కదా, దానికి ఈఎస్ కలపకూడదు, ఎస్ కలపాలి. ఓకేనా? ఈ ప్రిన్సిపల్ కి ఇది ఎగ్జామ్షన్. కిలో, కిలోస్. డైనమో, డైనమోస్. రేషియో, రేషియోస్. ఈ విధంగా ఎస్, ఎస్హెచ్, సిహెచ్, ఎక్స్ అండ్ ఓలతో ముగిసే పదాలకు ఈఎస్ కలపడం ద్వారా బహువచనం ఏర్పడుతుంది. ఉండి వైతో ముగిసే నౌన్స్ లలో వైని ఐఈఎస్ గా మార్చడం ద్వారా బహువచనం ఏర్పడుతుంది. చూడండి, ఇక్కడ కర్రీ, CURRY, కర్రీ. ఇందులో వై పక్కన ఆర్ ఉన్నది, ఆర్ అనేది కాన్సోనెంట్ కాబట్టి వైని ఐఈఎస్ గా మార్చాలి. కర్రీస్, కర్రీ అంటే కూర, కర్రీస్ అంటే కూరలు. అదే విధంగా ప్రతి వర్డ్ కూడా ఆ విధంగా చూడండి. లిల్లీ, లిల్లీస్. ఇక్కడ వై పక్కన ఎల్ ఉన్నది కాబట్టి వైని ఐఈఎస్ గా మార్చినాం. చెర్రీ, చెర్రీస్. లేడీ, లేడీస్. స్టోరీ, స్టోరీస్. బేబీ, బేబీస్. ఇందులో మీరు గమనించాల్సింది ఏంటంటే ప్రక్కన కాన్సోనెంట్ ఉండాలి, ఈ వై పక్కన కాన్సోనెంటే ఉండాలి, ఓవెల్ ఉండొద్దు. అటువంటప్పుడు మాత్రమే వైని ఐఈఎస్ గా మార్చి బహువచనంగా మార్చొచ్చు. ఓవెల్, ఓవెల్స్ అంటే ఏ, ఈ, ఐ, ఓ, యు, వీటిని ఓవెల్స్ అంటారు. ప్రక్కన ఓవెల్ ఉండి వైతో ముగిసే నౌన్స్ లలో కేవలం ఎస్ చేర్చడం ద్వారా ప్లూరల్ నెంబర్ గా మారుతాయి. ఇక్కడ చూడండి, బాయ్, BOY, బాయ్. ఇక్కడ బాయ్స్ మనం ఎస్ యాడ్ చేశాం. రే, కిరణం. రేస్, ఎస్ యాడ్ చేశాం. ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా యాడ్ చేయడం జరిగింది. BOY లో వై పక్కన కాన్సోనెంట్ లేదు, ఓవెల్ ఉన్నది. ఇంతకుముందు చెప్పుకున్న దాంట్లో కాన్సోనెంట్ ఉన్నది, ఇక్కడ ఓవెల్ ఉన్నది. ఓవెల్ ఉన్నప్పుడు జస్ట్ ఎస్ యాడ్ చేస్తే సరిపోతుంది. రే, రేస్. కీ, కీస్. స్టోరీ, స్టోరీస్. డే, డేస్. ఈ విధంగా వై పక్కన కనుక ఓవెల్ ఉంటే జస్ట్ మనం ఎస్ కలపడం ద్వారా బహువచనంగా మార్చవచ్చు. ఎండ్ అయ్యే పదాలలో ఈ ఎఫ్ లేక ఎఫ్ఈని విఈఎస్ గా మార్చడం ద్వారా మనం బహువచనంగా ఏర్పరచవచ్చు సింగులర్ నెంబర్స్ ని. చూడండి, ఇక్కడ కాఫ్, CALF, కాఫ్ అంటే కాఫ్స్. ఇది సింగులర్ నెంబర్, ఇది ప్లూరల్ నెంబర్. విఈఎస్ చేయడం ద్వారా ఈ ఎఫ్ ని విఈఎస్ గా మార్చినాం. ఇక లీఫ్ అంటే మనకు ఆకు తెలుసు కదా, లీవ్స్. లోఫ్, లోవ్స్. ఎఫ్ ని విఈఎస్ గా మారుస్తాను. వైఫ్, వీవ్స్. షెల్ఫ్, షెల్ఫ్స్. ఈ విధంగా మనం ఎఫ్ లేదా ఎఫ్ఈని విఈఎస్ గా మార్చడం ద్వారా ఆ సింగులర్ నెంబర్ ని ప్లూరల్ నెంబర్ గా మార్చవచ్చును. ఓవెల్స్ చేంజ్ చేయడం ద్వారా ప్లూరల్ నెంబర్ గా ఏర్పడే నౌన్స్ 8 ఉన్నాయి.
there are only 8 nouns. Foot, feet, tooth, teeth, goose, geese, man, men, woman, woman, louse, lice, mouse, mice, dormouse, dormice. ఈ 8 నామవాచకాలలో వాటి యొక్క వోవెల్స్ చేంజ్ చేయడం ద్వారా అవి బహువచనంగా ఏర్పడ్డాయి. వీటిని గుర్తుపెట్టుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ప్లూరల్ ఫామ్ ఒకేలాగా ఉంటుంది. అంటే మనం అనుకున్నాం కదా బుక్ అంటే బుక్స్ అనుకున్నాం కదా, ఒకే పదం ఉంటుంది అన్నమాట. బుక్స్ అనే పదం ఈ వీటికి ఉండదు. చూడండి, డీర్ అంటే జింక అయితే జింకలు అవుతుంది. స్వైన్ అంటే పందులు, పిగ్స్. ఒకటి ఉన్న స్వైన్ అనాలి, ఒకరికంటే ఎక్కువ ఉన్నా కూడా స్వైన్ అనాలి. షీప్ గొర్రె, ఒకటి ఉన్న గొర్రెనే ఒకరికంటే ఎక్కువ ఉన్నా కూడా షీపే అనాలి తప్ప షీప్స్ అనొద్దు. కార్డ్ ఫిష్ అంటే ఫిష్ అనేది కొన్ని సందర్భాలలో ఫిషెస్ అని ఉపయోగిస్తారు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఉన్నప్పుడు. జనరల్ గా మాత్రం ఫిష్ గానే ఉపయోగిస్తారు. ఈ పదాలు గుర్తుంచుకోండి, సింగులర్ ప్లూరల్ ఒకటే విధంగా ఉంటాయి. ఈఎన్ లేదా ఎన్ఈ చేర్చడం ద్వారా బహువచనంగా ఏర్పడడం జరుగుతుంది. చూడండి, చైల్డ్, చిల్డ్రన్, ఆక్స్, ఆక్సెన్, కౌ, కైన్. ఈ పదాలు గుర్తుంచుకోండి, ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్పస్ గా అడిగే అవకాశం ఉంటుంది. సింగులర్ నెంబర్, ప్లూరల్ నెంబర్. చివర్లో కనుక డబుల్ వోవెల్స్ ఉంటే వాటికి కేవలం ఎస్ చేర్చడం ద్వారా ఆ పదాలు ప్లూరల్ నెంబర్ గా మారుతాయి. చూడండి, బ్యాంబూ చివర్లో వోవెల్, 2 వోవెల్స్ ఉన్నాయి, ఓవో ఎస్ కలపడం ద్వారా బ్యాంబూస్. రేడియో చివర్లో ఐఓ 2 వోవెల్స్, సో ఐ యాడెడ్ జస్ట్ ఎస్ టు మేక్ ఇట్ ప్లూరల్. రేడియోస్, స్టూడియో, స్టూడియోస్, ఫోలియో, ఫోలియోస్, కుకు, కుకూస్. ఇంకా మనం చెప్పుకోవాలంటే పీస్, బఠానీ గింజ కదా, పిఈఏ పీస్. దానిలో చివరిలో యాడ్ చేయడం ఎస్ యాడ్ చేస్తే అది ప్లూరల్ నెంబర్ గా మారుతుంది. ప్లూరల్ నెంబర్స్ లాగా కనిపిస్తాయి కానీ ఇది వాస్తవానికి సింగులర్ నెంబర్స్. ఇక్కడ చూడండి, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, సివిక్స్, న్యూస్, ఇన్నింగ్స్, జిమ్నాస్టిక్స్. చూడడానికి చివరిలో ఎస్ ఉండేసరికి మనం అవి ప్లూరల్ నెంబర్స్ అనుకుంటాం కానీ ఇవి సింగులర్ నెంబర్స్. మ్యాథమెటిక్స్ ఈజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్, అలా ఈజ్ వాడతాం. పదాలలో వాటిని ప్లూరల్ నెంబర్స్ గా మార్చాలి అంటే మనం ఈ అనే అక్షరాన్ని చివరిలో యాడ్ చేయాలి. జనరల్ గా ఇది సైంటిఫిక్ వర్డ్స్ లేదా ఫారిన్ వర్డ్స్ అయి ఉంటాయి. ఫార్ములా, ఫార్ములు, లార్వా, లార్వే, నెబ్యులా, నెబ్యు. ఆ విధంగా మనం ఈ కలపడం ద్వారా బహువచనంగా ఏర్పడుతుంది. యుఎస్ ను తీసివేసి ఐ చేర్చడం ద్వారా బహువచనంగా మార్చవచ్చు. ఇక్కడ చూడండి, ఫోకస్ యుఎస్ ను తీసివేసి ఐ మార్చడం ద్వారా ఫోకి. ఫంగస్, ఫంగి. రేడియస్, రెడీ. సిలబస్, సిలబి. ఈ యుఎస్ ను తొలగించి ఐ చేర్చడం ద్వారా బహువచనంగా మార్చవచ్చు. యుఎం తో ముగిసే పదాలలో యుఎం ను తీసివేసి ఏ అనే పదాన్ని చేర్చడం ద్వారా ఆ పదాలు బహువచనంగా మారుతాయి. చూడండి, అడెండం. ఇక్కడ యుఎం ను తొలగించి ఏ చేర్చడం ద్వారా అడెండా. బ్యాక్టీరియం, ఇందులో యుఎం ను తీసివేసి ఏ చేర్చడం ద్వారా బ్యాక్టీరియా. బ్యాక్టీరియా అనేది బహువచనం. కరికులం, కరికులా. కరికులమ్స్ అన్న పదం కూడా వాడుతున్నారు బట్ స్టాండర్డ్ ప్లూరల్ ఫామ్ ఇస్ కరికులా. డేటం, డేటా. మీడియం, మీడియా. ఈ విధంగా యుఎం తో ఎండ్ అయ్యే పదాలలో యుఎం ను తొలగించి ఏ అనే పదాన్ని చేరిస్తే అది బహువచనంగా మారుతుంది. ఈజ్ తో
ముగిసే గ్రీక్ పదాలలో ఈజ్ ను తొలగించి దాని బదులు es చేర్చడం ద్వారా ప్లూరల్ ఫామ్ ఏర్పడుతుంది. ఉదాహరణకు యాక్సిస్ యాక్సెస్, ఇక్కడ ఈజ్ ను తొలగించి es చేర్చినాం. అనాలిసిస్ అనాలిసిస్, ఈజ్ బదులు మనం es సబ్స్టిట్యూట్ చేసినాం. అబ్జర్వ్. బేసిస్ బేసెస్, క్రైసిస్ క్రైసెస్, ఓయాసిస్ ఓయాసిస్, సినాప్సిస్ సినాప్సిస్. ఈ విధంగా చివర్లో కనుక es ఉంటే దాని బదులు es గా మార్చాలి. ఆన్ తో ముగిసే పదాలలో ఆన్ తొలగించి దాని స్థానంలో ఏ చేర్చడం ద్వారా ప్లూరల్ ఫామ్ ఏర్పడుతుంది. చూడండి, క్రైటీరియాన్ క్రైటీరియా, ఫినామినాన్ ఫినామినా. ఈ విధంగా ఓఎన్ తీసివేసి ఏ చేర్చడం ద్వారా అవి బహువచనంగా మారుతాయి. ఓకే డియర్ చిల్డ్రన్, ఇప్పటివరకు మనం సింగులర్ నెంబర్ ప్లూరల్ నెంబర్స్ గురించి నేర్చుకున్నాం. నేను ప్రతి పాయింట్ కు కొన్ని ఉదాహరణలు మాత్రమే చెప్పాను. మీరు ఒక స్టాండర్డ్ ఇంగ్లీష్ గ్రామర్ బుక్ ను రెఫర్ చేసి మరిన్ని విషయాలు తెలుసుకోండి. నా పేరు శ్రీను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.